అందరికీ నమస్తే. అందరి నోట అమ్మ పాట ఇప్పటికే వినిపిస్తుంది. అమ్మ పాట 100 మిలియన్ల వ్యూస్ దాటిన సందర్భంగా జిగ్నవి శంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. అమ్మ పాట కేవలం ఒక పాట కాదు, ఇదొక అద్భుతమైన అనుభూతి అని ప్రతి తల్లికి అంకితం అన్నారు. తన పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో విడుదలైన ఈ పాట ఈ రోజుకి అనేక మంది నోట వినిపిస్తుంది అన్నారు. ఈ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా నటి శ్వేత వర్మ హాజరై జాహ్నవిని అభినందించారు. అమ్మ ప్రేమను మరోసారి ఈ పాట గుర్తు చేసిందని శ్వేత అన్నారు. ఇందులో సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులు అయితే అమ్మను మించిన దైవం లేదండి. అమ్మ అంటే మీరు శ్రీశైలం వెళ్ళొచ్చు, తిరుపతి దర్శనానికి వెళ్ళొచ్చు, ఇంకా వేరే గుళ్ళు, సాయిబాబా గుడి అని ఎక్కడ వెళ్ళినా కూడా అమ్మ దొరకదండి. అమ్మ దొరకడు, అదే నాన్నకు దొరకడండి. ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయము. అమ్మ అంటే నిజంగా తను 9 నెలలు మనం మోస్తుంది. సరిగా ఇట్లా బోర్న పడుకోలేదు ఆ తల్లి బోర్న పడుకోలేదు. మీరు గమనించండి, ఇక్కడ నా యొక్క పాపను ఏమవుతుందని అంత బాధగా 9 నెలలు మోసిన తల్లికి మించిన దైవం లేదు. దయచేసి అమ్మ పాటను మీరు ఏ రకంగా ఇచ్చేస్తారు ప్రేక్షకులు, అదే రకంగా అమ్మను కూడా చిన్నప్పుడు మననైతే వాళ్ళు బంటూ మొత్తం వాళ్ళే చూస్తారు, అన్ని చేసి మరి తినిపించి ముద్ద తినిపించి స్కూల్కి పంపించి ప్రయోజనం చేసిన తర్వాత వాళ్ళు 60 ఏళ్ళు పడ్డ టైంలో బాగా చదివించి వాళ్ళను ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా, అమెరికా పంపిస్తున్నారండి. 60 ఏళ్ళు వచ్చాక వృద్ధాప్యంలో వాళ్ళు భార్య భర్తలు ఉంటున్నారు. వీళ్ళు అక్కడి స్టేట్ లో ఉండి వాళ్ళు వివాహం చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అయితే వీళ్ళని చూసే దిక్కు లేక పని వాళ్ళు కానీ వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ యొక్క మీడియా ద్వారా జనాలందరికీ నేను చెప్తున్నానండి. మీరు పిల్లలు చదివించింది మీ తర్వాత చిన్నప్పుడు మీరు ఏ రకంగా ఉన్నారో 60 దాటాక మీరు చిన్నపిల్లలాగా అవుతారు. కాబట్టి ఆ సమయంలో మనల్ని కన్నా తల్లిదండ్రులు మనం చూసుకునే బాధ్యత ఉంది. కాబట్టి అందరూ ఇది మార్చుకొని, అంతేగాని గొప్పగా వెళ్తున్నారు. మా అబ్బాయి స్టేట్ లో ఉన్నాడండి, స్టేట్స్ లో ఉన్న అమెరికాలో ఇంత డబ్బు వస్తుంది, మధ్య శాలరీ ఇంత అని అట్లాగా గొప్పలు పక్కింట్లో చెప్తే ఇలాంటి వాళ్ళు మొత్తం మనం కూడా పంపాలి. అది ఏంటి మనం చదివించింది పెంచుకున్నది ఎందుకేనా? చివరాగారికి తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇన్ని ఆస్తులు సంపాదించండి, అది కాదు కరెక్ట్. అమ్మ నాన్న చూసుకోండి, ఉద్యోగాలు కాదు, డబ్బు కాదు ముఖ్యం. అమ్మ నాన్న చూసుకోవాలని కోరుకుంటూ మీ దేవసేన.